దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానంని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మరి 5 to 6 ఆరాధనలో పాలు పొందుతున్నారా? ఎంతమంది మీ జీవితాల్లో దేవుని కృపని ధ్యానిస్తూ స్తుతిస్తున్నారు? నిజంగా మనకు ఎన్నో కార్యాలు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచుటకు మరి కొన్ని సంవత్సరాల నుంచి ఈ మీడియా ద్వారా, ఈ లైవ్ ద్వారా, టీవీ కార్యక్రమాల ద్వారా, అంతేకాదు ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానాల ద్వారా మీ గృహాలను దర్శిస్తూ మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తున్నాడు. దేవుడు మనల్ని విడువను ఎడబాయుడు అనేటువంటి అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరి పోరాటాలు, సమస్యలు, కుటుంబ బంధకాలు, ఆర్థిక పరిస్థితులు, చుట్టుపక్కల వారి మధ్యలో ఎక్కడ హేళన చేయబడతామో, మా కుటుంబం ఏమైందో, నా బిడ్డలు ఎట్లా, నా పరిస్థితులు ఎట్లా అని బాధపడుతున్నారా? దేవుడు ఎన్నడూ ఆయన మనల్ని విడవడు ఎడబాయడు కదండి. ఆయన మనల్ని పట్టుకున్న దేవుడు. మనం ఆయన్ని పట్టుకోవడం కదా, ఆయనే మనల్ని పట్టుకున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. రోజు ఉదయం సాయంత్రం మీకు చక్కటి వాక్య సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఈ చక్కటి వాగ్దానం మనందరం చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం 2వ మాట. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నేను నీ చేయి పట్టుకున్నా, నిన్ను కాపాడి. ఎవరు నీ చేయి పట్టుకున్నదండి? ఆయనే. అందుకని నేను ఇందాక చెప్పాను కదా, మనం ఆయన చేయి పట్టుకోవాలి, ఆయన మన చేయి పట్టుకున్నాడు. అందుకని నేను ఒక పాట రాశా, నేను నిన్ను విడిచినను నీవు నన్ను విడవలేదయ్యా, దారి తప్పి నేను తొలగిన నీ దారిలో నన్ను చేర్చావయ్యా అని, నీ ప్రేమ నా జీవితాన్ని అనే పాటలో ఈ వచనం రాశాను. మీరు ఆ పాట చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకున్నాడట. దేవుని బిడ్డ, నేను నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి అన్యజనులకి వెలుగ్గా నేను నియమించి ఉన్నాను. వింటున్నారా దేవుని బిడ్డలారా? నీ జీవితానికి ఏంటి బ్రతుకు, నిరుత్సాహం, కృంగుదల, వ్యర్థం అనుకుంటున్నావా? దేవుడిని చేయి పట్టుకున్నాడు. కొన్నిసార్లు ప్రభువా నన్ను విడిచిపెట్టావయ్యా, అయ్యా నా పరిస్థితులు, అయ్యా నా బాధలు, ధైర్యంగా ఉండు, నేను కాపాడుతున్నాను, నీ చేయి పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను కాపాడుతున్నాను, నేను అన్యజనులకు నేను వెలుగ్గా నియమించి ఉన్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నీకేం కాదు, నీ పక్షములు అన్నీ నేను చేస్తాను. నీ కోర్టు కేసు కానీ, నీ బిడ్డల విషయం కానీ, భర్త విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, ఆత్మీయ విషయంలో కానీ, నీ కుటుంబ రక్షణ విషయం కానీ, ఆర్థిక విషయాలు కానీ, అప్పు భారం కానీ, ఏది అయినా ఆయన చేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన పట్టుకున్నాడు కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఈరోజు నీ చెయ్యి పట్టుకొని నిత్యము నేను నిన్ను కాపాడదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. చేయి పట్టుకున్నవాడు కాపాడే బాధ్యత అయిందే, భద్రపరిచే బాధ్యత అయిందే, సంరక్షించే బాధ్యత అయిందే, నడిపించే బాధ్యత అయిందే. కాబట్టి ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? సంతోషించండి, రిసీవ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వాగ్దానాన్ని బట్టి ప్రభుకే మహిమ చెల్లించండి. కాబట్టి ఉదయకాలం 5 నుంచి 6 ఆరాధనలో అనేక ప్రార్థనలు చేస్తున్నాం. వాగ్దానం మీ దగ్గరకు వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఏ కుటుంబాలు అయితే రక్షణ లేని గృహాల రక్షణ, రోగాలతున్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత కలగాలి. అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ పరిస్థితులు చక్కపరచండి. నానావిధ రోగులుంటే మీరు ముట్టండి యేసయ్య. వ్యాధి, బాధ, శోధన తొలగించండి. రకరకాల సమస్యల నుంచి విడిపించండి. అన్యాయంగా, అక్రమంగా వారి మీద ఏదున్నా కొట్టివేయబడాలా. భూ సంబంధమైన బంధకాలు కొట్టివేయబడాలా. పిల్లల గురించి తల్లిదండ్రులు ఏడుస్తున్న పిల్లల రక్షణ పొంది క్షేమంగా ఉండాలా. త్రాగుడు, వ్యసనములు, దురాత్మల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. జాబ్ లేని బిడ్డలకు జాబులు ఇవ్వండి నాయన. గర్భం లేసి గర్భాలు తెరవండి అయ్యా. ఎవరైతే నాయన గర్భిణీలు ఉన్నారో మంచి ప్రసవం వారికి దయచేయండి. గర్భసంచి ప్రాబ్లమ్స్ అన్నీ హీల్ కావాలి. ప్రతి ఒక్కరి సమస్య ప్రభా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. కాబట్టి నాయన, ఎవరు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, వారికి కూడా మీ సహాయం దయచేయండి అయ్యా. ఎవరు ఏ సమస్యలు ఉన్నాయి, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటుండగానే ఈ వాగ్దానం వారి పట్ల జరుగునుగా కానీ దీవిస్తూ ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాం. రెండోది, ఈరోజు బర్త్డే ఎవరిదో వారిని దీవిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం స్థిరపడాలి. ఎవరిది మ్యారేజ్ రెండో వారిని దీవిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా వారి పట్ల ఈ వాగ్దానం నెరవేర్పులను తీసుకురమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 5 నుంచి 6 ఉదయకాలం ఆరాధన ఎవరు మిస్ అవ్వద్దు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్ నుంచి ఈవినింగ్ 6 నుంచి 9 మిస్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితులు దేవుడు మనకి ఇస్తున్న ప్రత్యక్షతలు. రెండవదిగా మీరందరూ ప్రార్థన చేయండి. ఎప్పుడు బెల్లంపల్లి రావాలన్నా శనివారం మీటింగ్ ఉంటుంది, ఆదివారం 2 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. మన లైవ్, మన యొక్క వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.